ఇంద్రాణి ముఖర్జీ ద బరీడ్ ట్రూత్. సొంత కూతురైన షీనా బోరాని చంపిన కేసులో అసలు ఏం జరిగిందో అని చూపిస్తూ మీడియా టైకూన్ అయిన ఇంద్రాణి ముఖర్జీ గారి చేత చెప్పించిన స్టోరీ ఇది. 4 ఎపిసోడ్స్తో, ఈచ్ ఎపిసోడ్ 42 మినిట్స్ రన్ టైంతో, 4th ఎపిసోడ్ 50 మినిట్స్ రన్ టైంతో తెలుగులో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. స్వయంగా ప్యారలల్గా వేరే వాళ్ళతో పాటు ఈమెతో కూడా స్టోరీ నెరేట్ చేయించారు. ఇక చూశాక నాకైతే ఒక్క 4th ఎపిసోడ్ తప్పిస్తే అది ఎందుకో కూడా ముందు ముందు చెప్తా. ఈ మధ్య వస్తున్న స్క్రాప్ సినిమాల కంటే ఈ డాక్యుమెంటరీలు చూసుకోవడం బెటర్ ఏమో అనిపించింది. అంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందంటే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూసిన ఫీలింగ్ వచ్చింది. 2nd ఎపిసోడ్ స్టార్టింగ్లో బుర్ర చల్లా చెదరైపోయే డిస్టర్బింగ్ ఫ్యాక్ట్స్ అయితే ఏంటి ఎంత దారుణమా అనిపించింది. మీరు జోజో జార్జ్ గారిది ఇరటా మూవీ చూసే ఉంటారు కదా, ఆ క్లైమాక్స్లో ట్విస్ట్ ఎంత డిస్టర్బింగ్గా ఉంటుంది. ఈ డాక్యుమెంటరీలో అంతకు మించి ఫ్యాక్ట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అయ్యానంటే జనరల్గా మ్యాక్సిమం డాక్యుమెంటరీస్లో ఫర్ ఎగ్జాంపుల్ కర్రీ అండ్ సైనైడ్లో ఆ మిస్టరీ ఏంటో సాల్వ్ అయిపోయాక ఒక కంక్లూషన్ వచ్చేసిన తర్వాత దాన్ని డాక్యుమెంటరీగా తీస్తారు. కానీ ఈ కేసు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉంది. అలాగే 4 అక్యూజ్డ్ పర్సన్స్ కూడా బెయిల్ మీద బయటకు వచ్చారు. 6 years జైల్లో ఇంద్రాణి ముఖర్జీ గారు ఉన్నప్పటికీ ఈ 4గురిలో ఆమె కూడా ఒక అక్యూజ్డ్ అండ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా 2 చూపిస్తుంటారు. సో అసలు ఇదే జరిగింది అని చెప్పలేం. డాక్యుమెంటరీ ఎండ్ అయ్యేసరికి మనకు కూడా అనుమానాలు చాలానే ఉండిపోతాయి. ఈ అసలు నిజం ఏంటి అన్నది తెలియకపోవడమే నాకు డిసప్పాయింట్ చేసిన విషయం. అదర్వైజ్ ఇట్స్ ఎ రియల్లీ గుడ్ డాక్యుమెంటరీ అండ్ గుడ్ వే ఆఫ్ అప్రోచ్. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అడల్ట్ కంటెంట్ లేదు కానీ బట్ రియల్ ఫ్యాక్ట్స్ రివీల్ చేసినప్పుడు అవి విన్నప్పుడు ఏమైనా ఇబ్బంది పడవచ్చు. ఒక థ్రిల్లర్ మూవీలానే ఉంటుంది స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, రియల్ ప్రూఫ్స్ ఇవన్నీ కూడా. ఈ ఎపిసోడ్ వైజ్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 టూ ఎంగేజింగ్. స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది, అసలు షీనా ఎవరు, ఆమెకి ఏమైంది, ఒకవేళ ఇలా అయితే అది ఎవరు చేశారు, వీళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో దొరికింది, ఎప్పటి మిస్టరీ ఇది, ఎందుకు చేశారు, ఈ క్వశ్చన్స్ అన్నింటినీ రైజ్ చేస్తూనే ఈ ఎపిసోడ్ లాస్ట్లో ఇంద్రాణి ముఖర్జీ గారిని కెమెరా ముందు కూర్చోబెట్టి ఏం కావాలో చెప్పండి అంటూ సమాధానాల కోసం నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి అనేలా ఎండ్ చేశారు ఈ ఎపిసోడ్ని. చాలా బాగుంది ఈ ఎపిసోడ్. ఎపిసోడ్ 2 ఈ ఎపిసోడ్ ఫస్ట్ ఎపిసోడ్కి మించి ఫ్యూజులు ఎగిరిపోయే మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్తో ఇంద్రాణి ముఖర్జీ గారి ఆమె చిన్ననాటి స్టోరీ నుండి స్టార్ట్ చేయడంతో మొదలవుతుంది ఎపిసోడ్. సీరియస్లీ ఒక 2 నిమిషాలు మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. ఆ వెంటనే ఈ ఎపిసోడ్ అంతా కూడా ఆమె 3 భర్తల గురించి, ఆమె పిల్లల గురించి, ఇంకా షీనా ఎవరు అనే దాని గురించి మోర్ దెన్ ఎనఫ్ అండ్ బిలీవబుల్ ఫ్యాక్ట్స్తో రియల్ ప్రూఫ్స్తో చూపించారు. ఏం జరిగి ఉంటుందో అనే క్యూరియాసిటీ ఇంకా పెరిగింది. ఎపిసోడ్ 3 ఈ ఎపిసోడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్స్తో పోలిస్తే కొంచెం స్లో ఉంటుంది కానీ ఇక్కడ షీనా వాళ్ళ అన్నయ్య కోసం ఇంకా అసలు ఏం జరిగింది, ఐ మీన్ ఈ డాక్యుమెంటరీ చూస్తున్నారు ఎవరైనా సరే ఏం జరిగిందో తెలుసుకోవాలనే ఒక ఆతృతతో చూస్తాం కదా, దానిని రివీల్ చేయడం స్టార్ట్ చేసినట్టు ఈ ఎపిసోడ్ ఎండింగ్ ఇచ్చారు. ఎపిసోడ్ 4 ఇది నిజాన్ని తెలియచేసే ఒక కంక్లూజన్ ఎపిసోడ్. ఇక్కడే ఇంకెంతసేపు అనుకుంటూ ఎదురు చూస్తూ డిసప్పాయింట్ అయింది. ముందు స్టార్టింగ్లో చెప్పాను కదా, అందువలనే ఇక్కడ ఆల్రెడీ ఏం జరిగిందో చూపిస్తారు. మళ్ళీ ఇంద్రాణి ముఖర్జీ గారు చెప్తున్న విషయాలు విన్న తర్వాత ఇక ఏది నిజమో ఏది అబద్ధమో కొంతవరకు మనం గెస్ చేయగలిగినా ఇదే నిజం అన్నట్టుగా అయితే ఎండింగ్ ఉండదు. స్టిల్ చాలా విషయాలు రివీల్ అవ్వవు. స్టిల్ ఈ కేసు పెండింగ్లోనే ఉంది. సో ఫైనల్గా ఈ డాక్యుమెంటరీకి వర్డిక్ట్ ఏంటంటే వర్త్ వాచింగ్ డాక్యుమెంటరీ అండి. కరెక్ట్గా ఫాలో అయితే ఎంగేజింగ్గా చూసేలా చేసే డాక్యుమెంటరీ ఇది. ఇవి మాకు వద్దు, సినిమాలే కావాలి, ఈ డాక్యుమెంటరీ క్లైమాక్స్ ఏంటి కాస్త ఇంకంప్లీట్గా ఉంది అనుకుంటే డిసప్పాయింట్ అవ్వచ్చేమో కానీ మంచి డాక్యుమెంటరీ ఇది. ఆ వెరీ గుడ్ అప్రోచ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.5/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.